ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. 121వ కీర్తన 7వ చరణము. ఈ యొక్క ఉదయకాలమున దేవుడు ఈ యొక్క వాక్య భాగము ద్వారా నీతో ప్రత్యేకముగాను ప్రేమగాను మాట్లాడుతూ ఉన్నాడు. ఎటువంటి అపాయము నీ యొద్దకు రాకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. ఎప్పుడో తెలుసా? నీవు బయటికి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేయాలి. ఇంట్లోపలికి వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. నీవు లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, ప్రతి ఒక్క విషయంలో నీవు చేస్తున్నటువంటి పనిని దేవునికి నీవు మొదట అప్పగించాలి. ఎప్పుడైతే దేవుని యొద్ద విచారణ చేసి నీవు వెళ్ళవలసిన మార్గమును దేవుని యొక్క చిత్తానికి వదిలేసి వెళ్తావో, అటువంటి సమయంలో దేవుడు తన దూతలకి ఆజ్ఞాపిస్తాడు, ఇతను నా బిడ్డ, ఇతని చుట్టూ మీ కంచెను ఉంచండి, ఎటువంటి అపాయము జరగకుండా మీరు ఇతనికి లేదా ఈమెకి కాపుదల ఇవ్వండి అని దేవుడు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఎందుకంటే నువ్వు చేసినటువంటి ప్రార్థన ఎప్పుడు నీ చుట్టూ ఆ యొక్క ప్రార్థన కంచే దేవుడు ఉంచుతూనే ఉంటాడు. నీవు చేసేటువంటి ప్రార్థన నీ రాకపోకల తోడయుండి నడిపిస్తుంది. నీవు చేసేటువంటి ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది. ప్రార్థన అనేది నీ జీవితానికి చాలా ముఖ్యం. అసలు ప్రార్థన అంటే నీవు నీ యొక్క ఇష్టమైన వ్యక్తితో అన్నీ పంచుకుంటావు కదా, షేర్ చేసుకుంటావు కదా. అదే విధముగా అందరికంటే కూడాను ముఖ్యమైనటువంటి వ్యక్తి మన పరలోకపు తండ్రి. ఆయనతో ప్రతి ఒక్క విషయము నువ్వు పంచుకోవటానికి ఇష్టపడు. ఆయనతో చెప్పుకో. దేవునికి నీ యొక్క మొరను నీవు మొరపెట్టినప్పుడు ప్రతి ఒక్క విషయంలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎటువంటి అపాయము నీకు రాకుండా, పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను, నీ శత్రువుల నుంచి అయినను, ఏ ఒక్క నీ చుట్టూ ఏదైతే ఉందో ప్రతి ఒక్క అపాయము నుంచి దేవుడు నిన్ను కాపాడి దీవించి ఆశీర్వదించుతాడు. నీ ప్రాణాన్ని కాపాడుతాడు. నీకెటువంటి అపాయము నీ పాదములకు రాయి తగలకుండా ఆయన వాక్యం అనే యొక్క కంచెతోనూ ఆయన శక్తితోనూ నీ యొక్క ప్రార్థనకి ఆయన కాపుదలగా ఉంచి దేవుడు నీకు సహాయం చేస్తాడు. కనుక నువ్వు ఏమాత్రము భయపడకుండా దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రతి పనిని ఆయనకి అప్పగించి చూడు. దేవుడు ఈ దినమున నీకు ఎటువంటి అపాయము రాకుండా నిన్ను నీ కుటుంబానికి ఆయన కంచె వేసి కాపాడునుగాక. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రములు తండ్రి. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు స్తోత్రం నాయన. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్య, మీ బంగారు పాదములకు వందనములు తండ్రి. నాయన, ఈ విధముగా ఉదయాన్నే లేసి నాయన మీ యొక్క మేము మా కన్నులతో లోకాన్ని చూడగలుగుతున్నాము అంటే అది కేవలం మీ ఉచితమైన కృపను బట్టే కదా యేసయ్య. అట్టి అపారమైనటువంటి ప్రేమను, కృపను బట్టి మీకు వేలాది వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. రాకపోకలైంది తోడై నడిపించండి. వెళుతున్నప్పుడు దేవ వాహనాల చుట్టూ మీ కంచెను ఉంచి మరలా వారి కుటుంబాలను వారు చేరుకునేలాగా సహాయం చేయండి. ఎటువంటి అపాయము రాకుండా వారి ప్రాణాలను మీరు కాపాడుతున్నందుకే మీకు స్తోత్రం. మరణ పడకల్లో ఉన్న వారిని లేవనెత్తండి దేవ. బలహీనలకు బలం చేకూర్చండి. రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి దేవ. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. తగినటువంటి జ్ఞానం వారికి అందించి పరీక్షల్లో గొప్ప విజయం వారు చేకూర్చుకోవడానికి దేవ సహాయం చేయండి తండ్రి. వివాహాలు కాని వారి కోసం ప్రార్థిస్తూ ఉంటుండగా ఈ యొక్క నూతన సంవత్సరంలో తండ్రి వివాహాలు అవటానికి మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉన్నారు యేసయ్య, అటు గర్భాలను మీరు ముట్టండి దేవా, స్వస్థపరచండి దేవా. నేను అవమానాలను కొట్టివేసి నూతనమైనటువంటి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని వారికి అందించమని వేడుకుంటున్నాము స్వామి. సహాయం చేయండి తండ్రి. చిన్న బిడ్డలను మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి. క్షేమాభివృద్ధిని కలిగించమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన, ఈ యొక్క విజ్ఞాపన దినమున ప్రతి ఒక్కరి కోసం
కోసం విజ్ఞాపన చేస్తూ ఉంటుండగా మా యొక్క ప్రార్థన మీరు ఆలకించినందుకై దాన్ని విని ఆ యొక్క ప్రార్థనకు జవాబు దయచేసినందుకై మీకు వందనములు చెల్లిస్తాం. ఇక ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు, అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.